తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నిద్రలేచి బాత్రూంకి వెళ్తున్నారా? ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక గొప్ప రహస్యం. మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన సంకేతం. చాలామంది దీన్ని చిన్న శరీరపు అలవాటుగా తీసుకుంటారు. కానీ శాస్త్రాలు చెప్తున్న నిజం వినగానే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమయం సాధారణం కాదనే చెప్పాలి. దీనికి బ్రహ్మముహూర్తం అంటారు. ఈ కాలంలో మీరు లెగటం అంటే, బాత్రూంకి వెళ్ళటం అంటే కేవలం శరీర శుభ్రం కావటం మాత్రమే కాదు, ఆత్మశుద్ధి కూడా జరుగుతుందని అర్థమనే చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు లేవటం అనేది మీలోని అదృష్టపు తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి అనేదానికి సంకేతమని కూడా చెప్పవచ్చు. శరీరం సహజంగా 24 గంటల్లో ఏ సమయంలోనైనా లేవగలదు. కానీ ప్రత్యేకంగా 3 నుంచి 5 మధ్యలో మేల్కొనటం అనేది ఒక ఆధ్యాత్మిక పిలుపనే చెప్పాలి. ఇది మీ కర్మలో మీ మార్పు రాబోతుందన్న సూచనని కూడా చెప్పవచ్చు. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు, సంపద, శాంతి, ఆరోగ్యం ఇవన్నీ మీ వైపుకు వస్తున్నాయని విశ్వం ఇస్తున్న సంకేతమని కూడా చెప్పవచ్చు అని చెప్పాలి. ఎందుకంటే రాత్రి నిద్రలో లోతుగా ఉన్నప్పుడు శరీరం సహజ సిద్ధంగా మేల్కొని బాత్రూంకి వెళ్ళటం అనేది మీ శరీరంలో ఉన్న దుష్ట శక్తులు, మలిన శక్తుల్ని బయటకి వెళ్ళిపోతున్నాయనే అర్థం. కాబట్టి ఇది అత్యంత పవర్ఫుల్ వీడియో అనే చెప్పచ్చు. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఏమిటంటే ఈ సమయంలో లేచి ఒక చిన్న మాట అయినా, ఒక చిన్న ఆలోచన అయినా చాలా పవిత్రంగా, ప్రభావవంతంగా ఉంటుందనే చెప్పవచ్చు. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి ఈ సమయం ఒక్కసారి వృధా అయితే తిరిగి రావటం కుదరదని అనే చెప్పవచ్చు. మీ మనసు ఖాళీగా, నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్థితిలో చేసే ఏ పని అయినా సరే, ఏ సంకల్పమైనా సరే నేరుగా విశ్వంతో కలుస్తుందనే చెప్పవచ్చు. మీరు ఆ సమయాన్ని చిన్న విషయంగా వదిలేస్తే మీ అదృష్టాన్ని మీరు స్వయంగా వదిలేసుకున్నట్టే అనే చెప్పవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీరు పదే పదే తెల్లారుజామున లేచి బాత్రూంకి వెళ్తున్నారా? అయితే దీన్ని సరదాగా తీసుకోకండి. ఇది మీకోసం విశ్వం ఇస్తున్న కొత్త సందేశం అనే చెప్పాలి. మీ జీవితంలో దాగి ఉన్న ఒక పెద్ద మార్పు తలుపు ఇప్పుడు మెల్లగా తెరుచుకుంటుంది. ఇక అదేమిటో తెలుసుకునే ముందండి, మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, వీడియోని షేర్ చేయటం కూడా మీకు తెలిసిన వారందరికీ మర్చిపోకండి. అంతేకాదండి, వీడియో కింద వచ్చే హైప్ని ప్రెస్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళదాం. ఎవరైతే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో నిద్రలేచి బాత్రూంకి వెళ్తున్నారో వారికి రహస్యంగా జరిగేది తెలిస్తే వణికిపోతారు అని కూడా చెప్పవచ్చు. రాత్రి లోతైన నిశ్శబ్దం, చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంటుంది. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ రోజంతా కూడా అలసట తర్వాత మీ శరీరం, మనసు విశ్రాంతి తీసుకుంటుంది. అయితే అకస్మాత్తుగా మీ నిద్ర అనేది మేలుకు వచ్చేస్తుంది. మీరు కళ్ళు తెరిచి లేస్తారు. ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు గడియారం వైపు చూస్తారు. ఎప్పట్లాగే గడియారం ముళ్ళు రాత్రి 3 నుంచి 5 మధ్య సమయాన్ని చూపిస్తుంది. నిద్ర భగ్నం అవ్వటానికి కారణం ఏమిటంటే బాత్రూంకి వెళ్ళాలనే తీవ్రమైన కోరికనే చెప్పాలి. మీలో ఎందరో ఈ అనుభవాన్ని ప్రతిరోజు, ప్రతి రాత్రి గడుపుతూనే ఉంటారు. బహుశా మీరు దీన్ని సాధారణ శారీరక ప్రక్రియగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. రాత్రి ఎక్కువ నీరు తాగామేమో, అందుకే ఈ వయసు ప్రభావమేమో, లేదా ఏదన్నా జబ్బు మూలానేమో అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఒక్క క్షణం ఆగి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మీ నిద్ర ప్రతిసారి అదే టైంలో భగ్నమవుతుంది? ఎందుకు రాత్రి 12 గంటలకి కాదు? ఎందుకు ఉదయం 6 గంటలకి కాదు? ఎందుకు రాత్రి 11 గంటలకి కాదు? అనేది ఒక రహస్యం అన్నమాట. ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఏంటంటే ఇది తెలుసుకున్న తర్వాత మీరు స్టన్ అయిపోతారు. మీకు జరిగేది తెలిస్తే వణికిపోతారు. ఎందుకంటే ఇది సాధారణ సంఘటనే కాదు, బదులుగా ఇది విశ్వం యొక్క దైవిక శక్తుల నుంచి వచ్చే ఒక లోతైన రహస్య సంకేతం. ఇది మీకు నేరుగా పంపబడుతుంది. అంటే ఇది ఒక పిలుపనే చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హెచ్చరిక కూడా, అదే సమయంలో ఒక అవకాశం కూడా. కానీ ఇప్పటి వరకు మీరు దీన్ని మర్చిపోతూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక రహస్యాన్ని తెలుసుకోపోతున్నారు అని కూడా చెప్పవచ్చు. ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య మీరు బాత్రూమ్ కోసం మీ నిద్ర నుంచి లేవటం వాస్తవానికి ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన సంకేతం. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు
ఈ సంఘటనని ఎప్పటికీ సాధారణం అని అనుకోరు. మన పురాణాలు మరియు గ్రంథాల్లో సమయాన్ని కేవలం గడియారములుగానే పరిగణించలేదు. సమయాన్ని ఒక జీవన శక్తిగా, ఒక శక్తిగా భావించారనే చెప్పాలి. రోజులోని ప్రతి గంటకు దాని సొంత ప్రభావం అనేది ఉంటుందనే చెప్పవచ్చు. మన జీవితాల మీద ఒక ప్రత్యేక శక్తి అనేది కూడా కలిగి ఉంటుంది. అయితే వీటన్నిటిలో అత్యంత పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన ఏంటంటే అత్యంత అద్భుతమైనదిగా చెప్పబడేదంటే టైం అనేది చెప్పవచ్చు. అది బ్రహ్మ ముహూర్తం. ఇది ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండే సమయం. ఈ 24 గంటలలో బ్రహ్మ ముహూర్తం అంటే పరమాత్మ సమయంగా పిలువబడే కాలం. ఈ సమయంలో సృష్టిని నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుందనే చెప్పాలి. ఆ శక్తి అనేది రాత్రి చీకటితో ముగిసిపోతుంది మరియు పగలు వెలుగు ఇంకా రాలేదు. రెండిటి మధ్య ఒక అద్భుతమైన క్షణం ఇదనే చెప్పాలి. ఈ సమయంలో దేవి దేవతలు, ఋషులు మరియు దైవిక ఆత్మలు సూక్ష్మ రూపంలో భూమిపైకి వస్తాయి. విశ్వంలోని అత్యంత శుద్ధమైన, ప్రశాంతమైన శక్తులనేవి మన చుట్టూ ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో వచ్చే గాలి కూడా కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. గాలిలో చల్లదనం, తాజాదనం ఉంటాయి. పక్షులు కిలకిలమనటం ప్రారంభిస్తాయి. ఈ సమయం కేవలం శాంతమైంది మాత్రమే కాదు, చాలా ప్రత్యేకమైంది కూడా. ఇప్పుడు ఏమిటంటే మీరు ఆలోచించండి. దీనికి మీ రాత్రి నిద్ర భగ్నం అవ్వటానికి మరియు బాత్రూమ్కి లెగటానికి ఏమిటి సంబంధం? సంబంధం చాలా లోతైంది. ఇది దైవిక శక్తి మీతో సంబంధం స్థాపించాలనుకున్నప్పుడు, మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అది మీ శరీరాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది. మిమ్మల్ని నిద్ర నుంచి మేలుకొల్పటానికి ఇది మీ శరీరంలో బాత్రూమ్కి వెళ్ళాలనే కోరికను కలిగిస్తుంది. తద్వారా మీరు లేస్తారు. ఇది ఏదైనా వ్యాధి కాదు, ఇది ఏదైనా తప్పు కాదు. ఇది ఒక సంకేతం. ఇది ఒక దైవిక అలారం లాంటిది మీకు అనే చెప్పవచ్చు. ఇది మీకు ప్రతి రాత్రి ఇలా చెప్తుంది, లే, మేల్కో, నేను నీతో మాట్లాడాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనం లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాం. ఇది ఒక సాధారణ విషయం అని భావిస్తాం. కానీ వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక ప్రత్యేక అవకాశాన్ని కోల్పోతున్నాం. ఆ సమయంలో భగవంతుడు మీతో సంబంధం స్థాపించాలనుకుంటాడు, మీతో మాట్లాడాలనుకుంటారు. శక్తి అనేది మీ జీవితంలో ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకుంటాడు. కానీ మనకి అవన్నీ తెలవదు. మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మర్చిపోతూ ఉంటాం. మరుసటి రోజు కూడా మళ్ళీ 3 గంటలకి 5 గంటల మధ్య ఏంటంటే మీకు మేలుకు వచ్చిందనుకోండి, వీడియో చూశాక ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. బహుశా ఇది కేవలం బాత్రూమ్కి కాదు, ఇది ఒక దైవిక పిలుపు కావచ్చు. ఎందుకంటే మీ జీవితం యొక్క నిజమైన ప్రారంభం అక్కడి నుంచే మొదలవ్వచ్చు కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటేనండి, విశ్వం యొక్క ఆ దైవిక శక్తి మీతోనే ఎందుకు సంబంధం స్థాపించాలనుకుంటుంది? ప్రతి రాత్రి లక్షల కోట్ల మంది మంచి నిద్రలో ఉంటారు. అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నకి సమాధానం మీ ఆత్మ యొక్క దాంట్లో దాగి ఉంటుందనే చెప్పాలి. ఆ రహస్యం అనేది మీ ఆత్మకే తెలుస్తుంది. మొదటి కారణం, మీ ఆత్మ మేల్కొనే సమయం సమీపించింది. మీ ఆత్మ ఒక ప్రత్యేక మలుపు దగ్గరకు వచ్చింది. బహుశా మీరు ఈ జన్మలో చేసిన పుణ్య కార్యాల వల్ల లేదా ముందు జన్మల సాధన ప్రార్థనల వల్ల ఇప్పుడు మిమ్మల్ని మేల్కొల్పాల్సిన సమయం వచ్చిందనే చెప్పవచ్చు. మీ చైతన్య స్థాయి ఇప్పుడు అటువంటి ఎత్తుకి చేరుకుంది. విశ్వం యొక్క శక్తులు మీతోనే నేరుగా సంభాషించగలవు. మీరు ఆ కొద్ది మందికి ఎన్నికైన వ్యక్తుల్లో ఒకరు. వారిని విశ్వం ఇప్పుడు మరింత ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేస్తుంది. మీ రాత్రి నిద్ర లేవటం అంటే మీ లోపల ఆధ్యాత్మిక శక్తి వేగంగా పెరుగుతుందని చెప్పవచ్చు. మరియు బాత్రూమ్ కోరిక కేవలం ఒక సాకు మాత్రమే. అసలు ఉద్దేశం ఏమిటంటే మీరు బ్రహ్మముహూర్తంలో లేచి మిమ్మల్ని పిలుస్తున్న ఆ దైవిక శక్తితో సంబంధం స్థాపించటమే అనే చెప్పాలి. రెండవ కారణం, మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. హిందూ ధర్మంలో పితృదేవతలను దేవతలతో సమానంగా భావిస్తారు. వారు ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా సూక్ష్మ రూపంలో తమ కుటుంబంతో సంబంధాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. బ్రహ్మముహూర్తం అంటే భౌతిక, సూక్ష్మ మరియు లోకాల మధ్య ఉండే అత్యంత పలుచగా ఉండే సమయం అనే చెప్పాలి. ఈ క్షణంలో మీ పితృదేవతలు మీతో సులువుగా సంబంధాలు స్థాపించుకోగలరు. మీ నిద్ర సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్య లెగుస్తూ ఉంటే కనుక మీరు ఇది మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారని సూచించవచ్చు. లేదా వారు ఏదైనా దుఃఖంతో ఉండవచ్చు మరియు వారి మోక్షం కోసం మీ ప్రార్థన కోరుతున్నారు అని కూడా చెప్పవచ్చు.
లేదా వారు ఏదైనా శుభ సమాచారం చెప్పాలనుకుంటున్నారు, లేదా రాబోయే ఆపద నుంచి మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నారు. కొన్నిసార్లు వారు కేవలం మీకు ఆశీర్వాదం ఇవ్వటానికి మేము మీతో ఉన్నామని చెప్పటానికి మాత్రం వస్తారు అని కూడా చెప్పవచ్చు. మీరు బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు మీ పితృదేవతలు ఆ సమయంలో మీకు అత్యంత సమీపంలో ఉంటారు. వారు మిమ్మల్ని చూస్తున్నారు. మీతోనే నడుస్తున్నారు. ప్రతి రాత్రి ఈ జాగరణ మీకు ఎందుకంటే మీ పూర్వీకుల మధ్య ఒక వంతెనగా మారింది అనే చెప్పాలి. కాబట్టి మరుసటి రోజు మీరు కనుక ఈ సమయంలో లేచినప్పుడు ఇది కేవలం శారీరక అవసరం అని మాత్రమే అనుకోకండి. ఆగండి, ఆలోచించండి. ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. బహుశా విశ్వమే కావచ్చు, లేదా మీ పితృదేవతలే కావచ్చు. మీతో ఏదో చెప్పటానికి వచ్చి ఉండవచ్చు. ఒంటరిగా లేరు. ఏదో ఒక అదృశ్య శక్తి ప్రతి క్షణం మీతోనే ఉంది. అది మీ పితృదేవతలు కావచ్చు, లేకపోతే దైవం కావచ్చు. ఏమిటంటే ఈ రహస్యాలు మీ ఇష్ట దేవత మరియు విశ్వం స్వయంగా మిమ్మల్ని మేలుకొల్పవచ్చు. ఇంకొకటి మీ ఇష్టదేవత యొక్క పిలుపు. ప్రతి ఆత్మకు ఒక ఇష్టదేవత అనేది ఉంటుంది. అది మనకి బయటికి తెలవదు కానీ మన ఆత్మకి మటుకు లోపల ఒక ఇష్టదైవం అనేది కంపల్సరిగా ఉండి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడా అనే చెప్పవచ్చు. ఏమిటంటేనండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకతమైన దేవత లేదా దేవుడు మన ఆత్మలో సంబంధం కలిగి ఉంటారనే చెప్పాలి. బహుశా మీరు మీ జీవిత హడావిడిలో మీ ఇష్టదేవతకు సమయాన్ని ఇవ్వటం మర్చిపోయి ఉండవచ్చు. కానీ మీ ఆత్మ మర్చిపోదనే చెప్పాలి. మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ ఇష్టదేవత మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు. నేను ఇక్కడే ఉన్నాను, నీ కోసం వేచి ఉన్నాను, రా నాతో మాట్లాడు, నీ మనసులో ఉన్నాయి నాకు చెప్పు, బాధపడకు. బ్రహ్మ ముహూర్తం అనేది మీ ప్రార్థనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా మీ ఇష్టదేవతకు అంటే చెప్పుకునే సమయం అనే చెప్పవచ్చు. మీ మనసులో ఉన్న కోరికలు, ఆలోచనలు, బాధలు అన్నీ కూడా మీరు మీ ఇష్టదైవంతో పంచుకోవచ్చు ఈ సమయంలో. ఇదంతా ఎందుకు అవుతుందంటే మనం పగటిపూట 100 సార్లు చేసిన పూజా ఫలితం అనేది ఈ సమయంలో ఒక నిజమైన పిలుపుతో పొందవచ్చని చెప్పాలి. ఏంటే మనం పగలండి 100 సార్లు పూజ చేసినా వచ్చే ఫలితాన్ని ఈ సమయంలో ఒక్క నిజమైన పిలుపు పిలిస్తే చాలు పొందవచ్చు. పరమాత్మ ఈ దైవిక నిశ్శబ్దంలో మీతో సంభాషించాలని అనుకుంటాడు. అందుకే ఆయన మిమ్మల్ని ప్రతి రాత్రి కూడా నిద్ర లేపుతూ ఉన్నాడనే చెప్పవచ్చు. అది కూడా మీకు తెలవాలని ఒకే సమయంలో మళ్ళీ అని కూడా చెప్పాలి. గడికొక టైం కాకుండా 3 నుంచి 5 లోపు. అయితే ఇంకొక కారణం ఏమిటంటే మీరు మీ శరీరం మరియు విశ్వం ఒకదాంతో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయనే చెప్పాలి. మన శరీరం కేవలం మాంసం, ఎముకలతో మాత్రమే కాదండి. ఇది పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశంతో రూపుదిద్దుకుంది అని మన అందరికీ తెలుసు కదా. ఆయుర్వేదం ప్రకారం శరీరంని 3 దోషాలు వాత, పిత్త, కఫ సమతుల్యంగా ఉంచుతాయనే చెప్తారు. రాత్రి 2 నుంచి ఉదయం 6 వరకు ఉండే సమయం వాత కాలంగా పిలువబడుతుంది. వాతం యొక్క పని గతిని ఇవ్వటం మరియు శరీరం నుండి ఈ మలమూత్ర విసర్జనను కూడా ఆ గతిలో భాగమనే చెప్పాలి. విశ్వం యొక్క శక్తి బ్రహ్మ ముహూర్తంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీర శక్తిని కూడా మేల్కొల్పుతుందని చెప్పాలి. దీనితో వాతం సక్రియం అవుతుంది మరియు మీరు బాత్రూమ్ యొక్క తీవ్ర కోరిక అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు అనమాట కేవలం మీ శరీరం యొక్క అవసరంగా భావించారు ఈ విధంగా లెగటం. కానీ ఇది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం మధ్య సమన్వయం అనే చెప్పవచ్చు. మీ శరీరం మీకు చెప్తుంది విశ్వంలో జరుగుతున్నది నా లోపల కూడా జరుగుతుంది. ఇది శరీరం మరియు విశ్వం మధ్య లోతైన సంబంధం అనే చెప్పాలి. దీన్ని అనుభవించటం అంటే స్వయంతో కలవటం లాంటిది అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఒక ఆలోచన వస్తుంది. ఏమిటది? ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటంటే ఈ సంకేతాన్ని తెలుసుకొని మేమేం చేయాలి అంటే మీరు మరుసటిసారి మీ నిద్ర 3 నుంచి 5 గంటల మధ్య బాత్రూమ్కి లేచినప్పుడైతే మీరు దీన్ని ఇబ్బందిగా లేదా అడ్డంకుగా భావించకండి. దీన్ని ఒక వరంలాగా లక్షల్లో ఒకరికి లభించే అదృష్టంలా భావించండి, సరిపోతుంది. ఎందుకంటే మీరు మీ నిద్ర ఎమ్మటే లేచిన వెంటనే అన్నమాట చిరాకు పడకుండా మీ మనసులో ఆ దైవిక శక్తికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే అది మిమ్మల్ని మేల్కొల్పింది. శాంతంగా లేచి బాత్రూమ్కి వెళ్ళండి. తిరిగి వచ్చి వెంటనే మంచం మీదకు వెళ్ళకండి. ఇది అత్యంత సాధారణ మరియు అతిపెద్ద తప్పనే చెప్పవచ్చు. మీ చేతులు, కాళ్ళు మరియు ముఖాన్ని చక్కగా నీళ్లతో కడుగేసుకోండి. దీంతో మీ నిద్ర పూర్తిగా ఏమిటంటే భగ్నం అవుతుంది. అప్పుడు మీరు తేలిగ్గా, తాజాగా ఒక అద్భుతమైన స్థితిని అయితే అనుభవిస్తారు. కొన్ని నిమిషాలు
నిశ్శబ్దంగా కూర్చోండి. కావాలంటే మనసులో మీరు ప్రార్థన చేయండి లేదా ఆ నిశ్శబ్దాన్ని గమ్మున ఆలకించండి. ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన సందేశం దాగి ఉంటుందనే చెప్పవచ్చు. మీ నిద్ర ఈ సమయంలో భగ్నం అవ్వటం యాదృచ్ఛికం కాదు. ఇది మిమ్మల్ని మేల్కొల్పే ప్రయత్నం. విశ్వం, మీ ఇష్టదేవత, మీ పితృదేవతలు మరియు మీ శరీరం అన్నీ మీకు ఇలా చెబుతున్నాయి. ఇప్పుడు నిద్రలే సమయం వచ్చింది అనే చెప్పాలి. అలా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాయి. అప్పుడు మీరేం చేస్తారు? శాంతంగా కూర్చొని మీ కళ్ళు మూసుకోండి. మీ వెన్నుముకని టారుగా ఉంచండి. అలాగా నెమ్మదిగా శ్వాస తీసుకోండి. వదలటం మీద ఏంటంటే మీరు శ్వాస వదలటం మీద ధ్యాస పెట్టాలండి. మీరు తీసుకునే శ్వాస సాధారణమైన గాలి కాదు అనే చెప్పాలి. ఇది బ్రహ్మ ముహూర్తం యొక్క పవిత్ర శక్తి. ఇది మీ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుందని భావించండి. మీరు శ్వాస పీల్చినప్పుడు మీ ఆందోళనలు, చెడు ఆలోచనలన్నీ ఏమిటంటే లోపల ఉంటాయి కదండి. మీరు శ్వాస పీల్చుకున్నప్పుడు అయితే మీరు తర్వాత ఆ శ్వాసని వదిలినప్పుడు ఏమిటంటే మీ ఆందోళనలు, చెడు ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని భావించండి. కొన్ని నిమిషాలు ఈ శాంతిలో కూర్చోండి. ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. శ్రద్ధగా ఆలకించండి. బహుశా ఒక మంచి ఆలోచన మీ మనసులో రావచ్చు. మీరు అనుకుంటారు నా మనసులోనే వస్తుందని, కానీ కాదండి, అది విశ్వం మీతో మాట్లాడుతుంది అని మీరు భావించండి. విశ్వం ఆ రకంగా మీ మనసుకి ఒక సందేశాన్ని అయితే ఇచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం లభించవచ్చు. కావాలంటే మీ ఇష్టం దేవతని ధ్యానించండి లేదా నెమ్మదిగా ఓంకారాన్ని జపించండి. ఓం యొక్క శబ్దం విశ్వం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఏమిటంటే ఇది మీ ఆలోచనని శుద్ధి చేస్తుందని కూడా చెప్పవచ్చు. మీరు మీ పితృదేవతలను కూడా స్మరించవచ్చు మరియు మీ మనసులో ఇలా ప్రార్థించవచ్చు. ఓ నా పితృదేవతలారా, మీకు నా ప్రణామములు. దయచేసి మా మీద మీ కృపని కొనసాగించండి. నేనేదైనా తప్పు చేసినట్లయితే నన్ను క్షమించండి. మొదట్లో మీ మనసుకి కష్టంగా ఉండొచ్చు, కానీ నిద్ర రావచ్చు, కానీ వదులుకోకండి. 5 నుంచి 10 నిమిషాలు అంటే 5 నిమిషాల నుంచి అండి 10 నిమిషాలు ప్రారంభించండి. క్రమంగా ఈ సమయం మీకు ఇష్టమవుతుందనే చెప్పాలి. మీ మనసు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం ఏంటంటే సిద్ధంగా ఉండటం ప్రారంభిస్తాయి. ఇక మీకు బద్ధకం అనేది పోతుంది. ఇది మీ ఆత్మ యొక్క దాహం. ఇది ఇప్పుడు మేల్కొంటుంది. మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. మీ ముఖంపై నూతన కాంతి కనిపిస్తుంది. మీ ఆందోళనలు, భయాలు అన్నీ తగ్గిపోతాయి. ఒక శాస్త్రీయమైన పద్ధతి ఇది. మీరు ఈ ప్రత్యేక సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారే అనుకోండి, ఆ సమయంలో విశ్వం తన శక్తిని అంతా మీకు అందిస్తుంది. మీరు ఆ నిధిని మంచిగా అంటే ఒక రకంగా ఆ నిధికి తాళం తీసుకోవటం లాంటిదే జరుగుతుంది. దీన్ని చాలామంది జీవితాంతం వెతుకుతూనే ఉంటారు. కాబట్టి మీరు అస్సలు వదులుకోకండి. విశ్వం మీకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది. ఆ దైవిక శక్తితో ప్రతిరోజు కూడా మీరు గుమ్మం దగ్గరికి వచ్చి మీరు తలుపు తడుతుంది, కానీ మీరు దాన్ని తరచూ మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదండి. ఈ వీడియో చూశాక ఇక అలా జరగదు. మీ నిద్ర లేవటం అంటే ఒక సమస్య కాదండి. అది మీ జీవితంలో అతిపెద్ద సమాధానం. అది ఒక మంచి అద్భుతమైన సంకేతం. మీరు సామాన్య మానవులు కాదు అని అర్థం. ఇలా జరిగితే మీరు అస్సలు భయపడకండి. బదులుగా దీన్ని స్వీకరించండి. మీ జీవితం ఇక నుంచి ఇంతకు ముందులా ఉండదని మీరే చూస్తారు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరేం చేస్తారు? రాత్రిళ్ళు నిశ్శబ్దంలో 3 నుంచి 5 గంటల మధ్య మీ కళ్ళు కనుక తెరుచుకుంటే భయపడకండి. నవ్వండి మరియు మనసులో ఇలా అనండి, నేను సిద్ధంగా ఉన్నాను అని. ఏమిటంటేనండి, ఈ బ్రహ్మ ముహూర్తంలో మీరు మేలుకోవటం అంటే మీ అదృష్టానికి కొత్త తలుపులు తెరుస్తున్నట్టే. ఎందుకంటే ఈ సమయం లోపల మనసు చాలా పవిత్రంగా, నిర్మలంగా ఉంటుంది. శరీరం బరువు తేలిక అవుతుంది. ఇప్పుడు మీరు ఏమిటంటే మీకు తెలిసిన ఏదైనా మంత్రాన్ని జపించినా చాలు, చిన్న ప్రార్థన చేసినా అది 1000 రెట్ల ఫలితాన్ని అయితే ఇచ్చి తీరుతుందనే చెప్పాలి. ఏమిటంటే ఇక ముందు మీరు తెల్లారుజామున 3 నుంచి 5 మధ్యలో నిద్ర లేచి బాత్రూమ్కి వెళ్ళినా దాన్ని చిన్న విషయంగా తీసుకోకండి. ఇది ఒక మీకు వచ్చే అద్భుతమైన దైవ సంకేతం అనే చెప్పుకోండి. ఏమిటంటే కొత్త ఆరంభం అదృష్టానికి తలుపని భావించి ఈ సమయాన్ని వృధా చేయకుండా మీరు చక్కగా ధ్యానం లాంటిది కూడా చేసుకుంటే సరిపోతుందనే చెప్పవచ్చు. ఇప్పుడు మీకే తెలుస్తుంది ఏమిటంటే మీరు ఎన్నాళ్ళకు ఎదురు చూస్తున్న దివ్యమైన మార్పు అనేది మీ జీవితంలోకి వస్తుంది అని.